ఈ లోకములో మనుషులు స్వార్థపరులు. వారి యొక్క అహం కోసం ఏమైనా చేస్తారు అనేటువంటి విషయాన్ని తన హృదయంలో చాలా ఎక్కువగా విశ్వసించేవాడు. అందుకే ఆ మనిషి సంతోషంగా బ్రతకడానికి మతపరమైన కార్యకలాపాలు ఏమాత్రం సహాయం చెయ్యవు అనే విధంగా వాచ్మెన్ని విశ్వసించేటువంటి వాడు. ఈ విధంగా తన తల్లి తనను అన్యాయంగా శిక్షించినందుకు దేవునికి మరియు హోపింగ్కి వాచ్మెన్ని చాలా దూరంగా వెళ్ళిపోయాడు. హోపింగ్ వాచ్మెన్ని యొక్క ప్రవర్తనను గూర్చి చాలా బాధపడేది. వాచ్మెన్ని ఇలాగా ప్రార్థనలకు రాకపోవడానికి తన ప్రవర్తనే కారణమని గ్రహించింది. ఒకరోజు కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు హోపింగ్ ఎలాగైనా తాను చేసిన తప్పుని వాచ్మెన్ని దగ్గర ఒప్పుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చింది. అందరూ కుటుంబ ప్రార్థనలో కూర్చొని ఉన్నప్పుడు హోపింగ్ మెల్లగా లేచి వాచ్మెన్ని దగ్గర కూర్చొని, నా కుమారుడా, నేను నిన్ను అన్యాయముగా శిక్షించాను అని ఆమె బిగ్గరగా కన్నీటితో వాచ్మెన్ని కౌగిలించుకున్నప్పుడు వాచ్మెన్ని, అందుకే నీవంటే నాకు చాలా అసహ్యం, ద్వేషం అని జవాబిచ్చాడు. ఆమెలోనే తీవ్రమైన బాధ ఇంకా హృదయంలో నుంచి బయటకు వచ్చింది. బిగ్గరగా ఏడుస్తూ వాచ్మెన్ని నన్ను క్షమించు అని తన కుమారుని హత్తుకున్నప్పుడు వాచ్మెన్ని ఆ కుటుంబ ప్రార్థనలో నుంచి మెల్లగా బయటికి నడిచి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన అక్కడ కూర్చున్న తన భర్త, మిగిలిన పిల్లలు అందరూ గమనిస్తూ ఉన్నారు. అయితే ఆ రాత్రి వాచ్మెన్ని తన తల్లి యొక్క ప్రవర్తనను గురించి ఆలోచిస్తూ నిద్రపట్టక అలాగే ఉన్నాడు. చైనా దేశంలో పిల్లలను క్షమాపణ అడిగినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా తన తల్లిని వాచ్మెన్ని చూశాడు. ఇలాంటి సంఘటన చైనా దేశంలో ఎక్కడ కూడా జరగదు. కానీ నా తల్లిలో అది నేను చూస్తూ ఉన్నాను. అన్యులైనటువంటి స్త్రీలతో జోదమాడే నా తల్లి ఈరోజు తన తప్పిదం తెలుసుకొని నన్ను క్షమించమని అడిగిందంటే ఆమెను అలాంటి విశ్వాసములోనికి, భక్తిలోనికి నడిపించిన క్రైస్తవ విశ్వాసం చాలా గొప్పదని ఒక నమ్మకానికి వచ్చాడు.